హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఇవాళైతే మా సండే రొటీన్ అన్నమాట. మేమైతే మార్నింగ్ లేట్గా లేచి లేట్గా స్టార్ట్ చేసాం మొత్తం. అయితే మేము మార్కెట్కి వెళ్ళేసరికి ఇప్పటికి టైం 12 అయ్యి ఉంటుంది. ఆ టైంకి 12 o'clockకి వెళ్ళాం అనమాట. లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసి లేట్గా స్టార్ట్ చేసాము. ఇవాళ వెళ్ళి ముగ్గురం కలిసి వెళ్ళి కొబ్బరి నీళ్ళు తాగేసి ప్రశాంతంగా లేట్గా బద్ధకంగా వెళ్ళి నాన్ వెజ్ అయితే తెచ్చుకున్నాం అనమాట. అయితే ఏం తెచ్చుకున్నానంటే ఫిష్ ఫ్రై కోసం ఫిషెస్ తెచ్చుకున్నాము. ఫిష్ పులుసు కోసం కొరమైన ఫిష్ తెచ్చుకున్నాను. ఇంకా ఎండ్రకాయలు అంటారండి నెల్లూరు సైడ్, ఇటు సైడ్ పీతలు అంటారు అనుకుంటా. చికెన్ తెచ్చుకున్నాము. అంటే మా వారు ఫిష్ తినరు, ఆద్య ఫిష్ తింటది, మామయ్య ఫిష్ తింటారు, నేను అన్ని తింటానండి. అందుకనైతే గోపి కోసం చికెన్ తీసుకొచ్చాను. మామయ్యకి నాకు పాపకి ఫిష్ అన్నమాట. పీతలు మాత్రం నాకు మాత్రమే, ఇంకెవ్వరు తినరు ఇంట్లో. కానీ నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడే దొరుకుతాయి కదా, రెగ్యులర్ గా దొరకవు మార్కెట్ లో. దొరికినప్పుడు అప్పుడప్పుడు తెచ్చుకుంటాను. ఎప్పుడు 6 months కి ఒకసారి, 1 year కి ఒకసారి. అప్పుడు కూడా తినకపోతే ఆ కోరిక అలా ఉండిపోద్ది కదా. చాలా రోజులు అయిపోయింది. కేరళలో ఉన్నప్పుడు 1 year బ్యాక్ వండాను. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒకసారి తిన్నాను అంతే, 2 times తిన్నాను. చాలా రోజుల తర్వాత తినాలనిపించి తెచ్చుకున్నాను అనమాట ఇవాళ. మా ఇంట్లో ఇంకెవరు తినరండి, కానీ ఇంకొక దాని కోసం ఎందుకని ఎప్పటికెప్పుడు తెచ్చుకున్నాను, ఇవాళ అయితే తినాలి అని తెచ్చుకున్నాను నేను. చికెన్ అయితే చార్కోల్ బిర్యానీ చేశానండి ఇవాళ. చార్కోల్ బిర్యానీ ఏంటంటే మంచి స్మోకీ ఫ్లేవర్తో మంచి పులావ్ అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చెప్పడం కాదండి, నిజంగా చాలా టేస్ట్ ఉంది. మీరైతే ప్రాసెస్ చూడండి, ట్రై చేయండి కంపల్సరీగా. బయట తెచ్చుకునే బిర్యానీ కన్నా 10 times బాగుంటుందండి బిర్యానీ మాత్రం. ఇప్పుడైతే పీదలు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. వాళ్ళైతే పైన ఆ షల్ ఉంటుంది కదా, అది తీసేసి ఇచ్చేసారు అనమాట. మిగిలినంతా నేను ఇంటికి తీసుకొచ్చాక క్లీన్ చేసుకున్నాను. చూసారా, ఇలా క్లీన్ చేసుకోవాలి. ఆ ఫ్రంట్ ఉండే పార్ట్ కూడా తినొచ్చు, ఇవి తినలేము, ఈ రెక్కల్లా ఉండేవి పడేయాలి. మిగిలినవి అయితే ఇంకా ఆ ముందు ఉన్నాయి కదా, అవి తినొచ్చు అనమాట రెక్కలు. అసలు పీతలు ఫ్రై అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్గా వచ్చాయండి. నాకు వంట మొత్తం అవడానికి 2 hours పట్టింది. 2 hours పట్టినా పర్లేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. ఫుల్ సాటిస్ఫై అయ్యాను ఈరోజు. మా వారు కూడా బిర్యానీ తిని చాలా బాగుందన్నారు. ఇంక చేసిన కష్టం అంతా పక్కకి వెళ్ళిపోయింది అనమాట. మా పాప కూడా తినింది ఇవాళ బిర్యానీ, అదే నాకు స్పెషల్. చూడండి ఈరోజు ఇవైతే ఫస్ట్ పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసుకున్న తర్వాత సైమల్టేనియస్గా పక్కన ఆల్రెడీ వంట స్టార్ట్ చేశాను. ఇవి తేగానే క్లీన్ చేయక ముందే నేను ఏం చేశానంటే ఫస్టే ఇది ఉల్లిపాయలన్నీ చాపర్లో వేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు ఫస్ట్ చాప్ చేసేసుకొని బిర్యానీ మసాలా పొయ్యి మీద వేసేసి ఇదిగోండి ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, మిరియాలు, ఇంకా చిన్న లవంగాలు, స్టార్ పువ్వు, షాజీరా ఇవన్నీ వేసేసి ఆనియన్స్ వేసేసి పక్కన పెట్టేసి తర్వాత క్లీన్ చేయడానికి వెళ్ళాను. ఎందుకంటే ఈ లోపల ఆనియన్స్ బ్రౌన్గా అయిపోతాయి కదా, వంట కొంచెం త్వరగా అయిపోద్ది, ఆకలి అంటారు కదా మళ్ళీ అని. ఇక్కడైతే నేను ఫ్రెష్గా మసాలా నూరుకుంటున్నాను అనమాట. అల్లం, చిన్న ముక్క అల్లము, చిన్న వెల్లుల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ చేసేసుకోవాలన్నమాట, ఫైన్ పేస్ట్. టైం సేవ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ లోపే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఈ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ వేసేసేయాలి. నేనైతే 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ వాడుతాను. 1/2 kg చికెన్ వాడుతున్నాను అనమాట. చికెన్ కూడా సాల్ట్ వాటర్లో ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. అదొక 1/2 hour to 1 hour నానితే సాఫ్ట్గా వస్తుంది. ఇలాగా చేసేసిన తర్వాత ఫస్ట్ పుదీనా పేస్ట్ ఉంది కదా అన్నీ వేసుకొని, ఆ పేస్ట్, ఉల్లిపాయలు, హోల్ గరం మసాలా, చికెన్, పసుపు వేసేసి ఒక స్టవ్ మీద కారం వేసేసి పక్కన పెట్టేశాను. ఇది మగ్గుతా ఉంది, అది ఒక ప్రాసెస్. పక్కనే మళ్ళీ సైమల్టేనియస్గా చేపల పులుసుకు కూడా కవర్ పెట్టేశాను, అంటే త్వరగా అయిపోద్ది కదా వంట, త్వరగా తినొచ్చని. ఇక్కడైతే ధనియాల పొడి వేస్తున్నాను అనమాట. ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా, అన్ని మసాలాస్ టమాటా వేసిన తర్వాత వేసేసి
పొయ్యి పైన పెట్టేసాం అనుకోండి అదొక పక్క మరుగుతా ఉంటుంది. ఒక్కొక్క స్పూన్ వేయండి, ఎక్కువ వేయద్దు. ఒక్కొక్క స్పూన్ అంటే హాఫ్ కిలోకి ఒక స్పూన్ అన్నమాట. బిర్యానీ మసాలా ఒక స్పూను, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే కొంచెం కారం పిల్లలు కూడా తింటారు. పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. పెరుగు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద మూత పెట్టేసి అలా వదిలేయండి కాసేపు. బాగా మరిగిన తర్వాత బాస్మతి రైస్ వేసేసుకున్న తర్వాత హాట్ వాటర్ వేసుకోండి, త్వరగా అయిపోతుంది. నేనైతే పక్కన స్టవ్ ఖాళీ లేదని చెప్పి నార్మల్ వాటర్ వేసేసాను. నేనైతే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వేస్తాను. హాట్ వాటర్ అయితే ఇంకొంచెం తక్కువ వేస్తాను అనమాట. ఈ కప్తో 3 కప్స్ రైస్ వేసాను. సో 4.5 కప్స్ నార్మల్ వాటర్ కాబట్టి 4.5 కప్స్ వాటర్ వేసాను అనమాట. వాటర్ వేసేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేయండి. ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టి వదిలేసిన తర్వాత అలా పైన బరువు పెట్టుకోండి, కొంచెం బాగా అవుతుంది. ఈలోపు నేనైతే బొగ్గు కాల్చుకుంటున్నాను. బొగ్గు కాల్చుకోండి, ఇది ప్రాసెస్ అవుతున్నప్పుడే మధ్యలో ఫైన్గా బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో ఇలా వేసుకొని కొంచెం నెయ్యి వేసి అలా మూత పెట్టేసి స్టవ్ కట్టేయండి. ఒక 15 to 20 మినిట్స్. సూపర్ ఉందా? నచ్చిందా నీకు? కారం ఉందా? ఎలా ఉంది గోపి? చూసారు కదండి, మా వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. చేపల పులుసు కూడా వీడియో తీశాను, కానీ చాలా లెంత్ ఎక్కువైపోతుందని యాడ్ చేయలేదు. ఇదన్నీ నేను ఇంట్లో ఈరోజు చేసిన రెసిపీస్: చేపల పులుసు, రసము, రైతా, పీతల కర్రీ ఫ్రై అన్నమాట. మళ్ళీ వచ్చేసి వైట్ రైస్, రాగి ముద్ద అండ్ బిర్యానీ. ఇవన్నీ నేను ఇంట్లో చేసిన రెసిపీస్, ఇవాళ రెసిపీస్ అన్నమాట. మీతో బిర్యానీ మాత్రమే షేర్ చేశాను. మిగిలిన రెసిపీస్ కూడా వీడియో తీశాను, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. కానీ చార్కోల్ ఫ్లేవర్ అయితే సూపర్ ఉందండి, చెప్తున్నా కదా, మస్ట్ ట్రై. అసలు మీరైతే ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. చేపల పులుసు కూడా సూపర్ అంటే సూపర్ వచ్చింది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా కూడా ఇంత సాటిస్ఫాక్షన్ రాదు. అన్నీ వండుకున్న తర్వాత 2:30 అయ్యింది. 2:30 అయినా సరే ఏసీ వేసుకొని హ్యాపీగా రూమ్లోకి వచ్చేసి అన్నీ కొంచెం కొంచెం అలా పెట్టుకొని తింటుంటే నిజంగా చెప్తున్నానండి, ఆ ఫీలే వేరు. అసలు రెస్టారెంట్లో తిన్నా కూడా అంత ఫీల్ రాదేమో. మా పాప కూడా ఎంజాయ్ చేసింది ఫుల్. అయితే ఇంకా అక్కడితో మధ్యాహ్నం అయిపోయింది, పడుకునేసాం ఫుల్గా. నైట్ లేచిన తర్వాత 6కి లేచాను అనమాట, ఫుల్ పడుకుని. లేచిన తర్వాత త్వరగా నైట్ కూడా డిన్నర్ కంప్లీట్ చేసేసాము. 7:30, 8 లోపు కంప్లీట్ చేసేసి, ఇది నా నైట్ రొటీన్. సండే అయితే ఇంకా ఖచ్చితంగా స్టవ్ క్లీన్ చేస్తాను, సబ్బు పెట్టి కడిగేస్తాను అనమాట. నాన్ వెజ్ వండుతాం కదండి, స్టవ్ అంతా కంపు అయిపోతుంది కదా, అందుకే నీట్గా క్లీన్ చేసేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంకా మండే నాన్ వెజ్ తిన్నాం కదా, హ్యాపీగా నాన్ వెజ్ తిన్నాం కాబట్టి క్లీన్గా ఉంటే అదొక సాటిస్ఫాక్షన్. నాన్ వెజ్ లేదు, స్టవ్ క్లీన్ చేసేసామని. సండే కంపల్సరీ స్టవ్ అయితే కడిగేస్తాను, నాన్ వెజ్ తిన్నాం కాబట్టి. మండే మామూలు రోజుల్లో తుడుస్తాను అంతే, సండే మాత్రం కడిగేస్తాను. కడగడం అంటే సోప్ పెట్టి రుద్దేసిన తర్వాత మామూలు నార్మల్గా తుడిచేస్తాను. ఇక్కడైతే నేను బాదం పప్పు నానబెడుతున్నాను మార్నింగ్కి. ఆద్య, గోపి, నేను కూడా తింటాను అప్పుడప్పుడు. గోపికి, ఆద్యకి మాత్రం రోజు ఇస్తాను అనమాట. ఇక్కడైతే దోశ కోసం మిల్లెట్స్, జొన్నలు, ఇంకా వచ్చేసి ఇవైతే కార్బోహైడ్రేట్స్ కోసం ఇవి వేస్తున్నాను. ఇంకా ప్రోటీన్ కోసం అయితే పెసళ్ళు, మళ్ళీ వచ్చేసి హోల్ మసూర్ దాల్ అంటారు కదండి, అంటే ఎర్రకంది పప్పు ఉంటుంది కదా, ఎర్రకంది పప్పు అనమాట. ఇది పొట్టు తీయంది. ఇది ఇంకా పొట్టు తీయని మినపప్పు వేసేదాన్ని, లేదు ప్రస్తుతానికి అయిపోయింది. అది 3 కలిసి 1 కప్పు, ఎందుకంటే ఇది ప్రోటీన్ కోసం, అది కార్బోహైడ్రేట్స్ కోసం. ఇది మెంతులు వేసేసి ఓవర్ నైట్ నానబెట్టేసిన తర్వాత ఉదయం క్యారెట్, టమాటా, అల్లము, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి
అటుకులేసి మెత్తగా పేస్ట్ చేసుకుని దోశలు వేసుకుంటే దోశ సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి. నేను దోశ వేసి కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఇదైతే అన్నం ఎందుకు పెడుతున్నాను, అన్నం తినేసాం కదా మళ్ళీ అన్నం ఎందుకంటే, మా వారిని నైటే అడిగాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటావా లేకపోతే ఏంటి అంటే, నాకు గెంజి అన్నం కావాలి వేడి చేసింది అన్నారు. అందుకని గెంజి అన్నం కోసం అన్నం వాడిస్తున్నాను అనమాట. అన్నం పొయ్యి మీద పెట్టేసి పనిలో పని వాషింగ్ మిషన్ కూడా వేసేద్దాం, ఒక రౌండ్ అయిపోద్ది అని చెప్పి వాడేసిన మ్యాట్లు, కాలు కింద వేసుకునే క్లాత్లు, క్లీనింగ్ క్లాత్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను, ఉతికేస్తున్నాను అనమాట. వాషింగ్ మిషన్లోనే వేసేస్తానండి, నేను చేత్తో ఉతకలేను. వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా అక్కడ అవి తిరుగుతూ ఉన్నాయి కదా. ఈ డిటర్జెంట్ అయితే 5 లీటర్స్ 350 రూపీస్ అంట. నేను ఓన్లీ ఈ బట్టలకు మాత్రమే వాడతాను. నార్మల్ క్లాత్స్కి వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ వాడతాను. ఇంకోటి సేఫ్ వాష్ అని డీమార్ట్లో తెచ్చాను రీసెంట్గా, ఎలా ఉందో ట్రై చేద్దామని. ఇది నార్మల్ నైటీస్కి నైట్ బట్టలకి అది పర్వాలేదు, బాగానే ఉంది. మంచి బట్టలకి సర్ఫ్ ఎక్సెల్ వేస్తాను. ఇక్కడైతే సామాన్లన్నీ సర్దేస్తున్నాను. హ్యాండ్ వాష్ చేసుకున్నానండి, మధ్యలో ఆ క్లిప్పింగ్ యాడ్ చేయలేదు నేనైతే హ్యాండ్ వాష్ చేసుకున్నాక సామాన్ల దగ్గరికి వచ్చాను. ఎప్పుడు కిచెన్లోకి వచ్చినా హ్యాండ్ వాష్ చేసుకుని వస్తానండి, అదొక అలవాటు నాకు. ఇక్కడైతే అన్ని మధ్యాహ్నం కడిగిన సామాన్లు ఉంటాయి కదా, అవి సర్దేసి బేషన్ అయితే ఖాళీ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ సామాన్లు కడగాలి. కొన్ని సామాన్లు కనుక కడిగేస్తే ప్రశాంతంగా ఇంకా నిద్రపోవచ్చు అనమాట, ఒక పని అయిపోతుంది. ఇంకా హ్యాపీగా మార్నింగ్ లేస్తే కిచెన్ క్లీన్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ పని కూడా లేదు కదా, నిదానంగా లేసి హాట్ వాటర్ పెట్టుకొని తాగేయచ్చు అనమాట ప్రశాంతం మార్నింగ్. ఇంకా నైట్ ఒక 1.5 అవర్ కష్టపడితే మార్నింగ్ ప్రశాంతంగా ఉంటుంది. లేదు కొంచెం కనుక బద్దకించామంటే మార్నింగ్ అసలు మెంటల్ వచ్చేస్తుందండి, ఏం చేస్తామో కూడా మనకు అర్థం కాదు వంటగదిలో. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇంకా సామాన్లు కనుక కడిగేస్తే ఇంకా ఖాళీ అనమాట. సామాన్లు కడుగుతున్నాను, వాటర్ అయిపోయాయండి, సింక్లో వాటర్ అయిపోయాయి. సరే ఆంటీకి చెప్దాం వాటర్ వేయమని చెప్పి కిందకి వెళ్తున్నాను. అయితే మధ్యలో ఇది ఒక పెండింగ్ వర్క్ పడింది, మధ్యలో ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆద్యకి పక్క రోజు హిందీ ఎగ్జామ్ ఉందన్నమాట. వాళ్ళ డాడీ రాయిస్తుంటే రాయట్లేదంట. సరే ఈలోపు 1/2 అవర్ పడుతుంది కదా ట్యాంక్ నిండడానికి, ఈ 1/2 అవర్ ఇక్కడ ఏమైనా చదివిద్దాం అని చెప్పి కూర్చున్నాను. అస్సలు నా మాట కూడా వినట్లేదు. రేపేమో ఎగ్జామ్ ఉంది, దానికి హిందీ మొత్తం వచ్చండి, కానీ ఒక 1 వీక్ 10 డేస్ చదివిపించలేదు అనమాట. బుక్స్ తీయలేదు, అన్నీ మర్చిపోయింది. అందుకని మళ్ళీ ఫ్రస్ట్రేషన్గా చదివిపిస్తున్నాను అనమాట. నేను ఒకసారి చేయిపించి రాయిపించిన తర్వాత నువ్వు రాయని చెప్పి కూర్చోబెడితే దొంగ చూపులు చూస్తుంది చూడండి. నేను ఉన్నానా వెళ్ళిపోయానా ఇంకా రాయొచ్చా బుక్స్ పక్కన పెట్టేయచ్చా అని దొంగ చూపులు చూస్తుంది చూసారా. అసలు చదువు దగ్గర మాత్రం మనం దగ్గర ఉంటేనే రాస్తుంది, లేదా బుక్స్ పక్కన పడేస్తుంది అనమాట. చూడండి అలా చూస్తుంది దొంగ చూపులు. ఇక్కడైతే ఈలోపు అన్నం ఉడికిపోయింది, అన్నం వాడ్ చేశాను. గంజి చాలా ఇంపార్టెంట్, ఆ గంజి వేసుకొని ఆ అన్నం పెట్టుకొని తింటారు మా వాళ్ళకి ఒక అలవాటు. నెల్లూరులో మాత్రం మజ్జిగ వేసుకొని తినేస్తారు. వైజాగ్లోనే చూస్తున్నాను నేను ఇలా గంజి వేసుకొని తింటారంట. నాకు పెళ్ళయ్యాక తెలుసు ఇలా గంజి వాడుస్తారు ఇలా తింటారని. పెళ్లికి ముందు అయితే మజ్జిగ అన్నం తెలుసు, కానీ ఇలా గంజి అన్నం అయితే నాకు తెలీదు. ఈలోపు సామాన్లు కడిగేశానండి, మార్నింగ్ సర్దుకోవచ్చు అని చెప్పి ఉతికేసిన బట్టలు కూడా తిరిగేసాయి. ఇంకా అవి కూడా ఆరబెట్టేస్తున్నాను. ఇక్కడైతే ఒక 1/2 అవర్ కూర్చున్నాను ప్రశాంతంగా. 9:30కి వచ్చాను బట్టలు ఆరేయడానికి, 10 వరకు కూర్చునేసానండి. 1/2 అవర్ చల్ల గాలేస్తుంది ఇక్కడ. కూర్చొని హ్యాపీగా ఒక 1/2 అవర్ సాంగ్స్ పెట్టుకొని అలా చల్లగాల్లో కూర్చొని ప్రశాంతంగా కిందకి వెళ్ళిపోయాను. అప్పుడప్పుడు మన కోసం మనం కూడా అలాగా కొంచెం టైం ఇచ్చుకోవాలి కదండి, అదే మనకి కొంచెం రిలాక్సేషన్ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.